ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండి యాక్చువల్గా ఇనిషియల్గా. అండ్ మనకి ఏంటంటే జీటీఏ దాంట్లో ఫస్ట్ ఇది సబ్మిట్ ఏదైతే అవుతుందో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. సో మా బ్రాండ్ ఎక్స్పోజర్ కూడా దీని నుంచి త్రూ వెళ్తుంది ఇక్కడ నుంచి. సో మేమేంటంటే మా సైడ్ నుంచి కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ అనేది రీచ్ అవ్వాలి. అందరు గ్లోబల్గా తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా అంటే రీచ్ అవ్వడానికి డైరెక్ట్గా మాకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరికింది ఇక్కడ నుంచి. ఐ మీన్ పాసిబిలిటీ ఉంది. సో అంతకుముందు వేరే దగ్గర ప్రాపర్టీ ఎక్స్పోజ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళము. సో ఇక్కడ ఈ మీడియం కూడా ఏంటంటే మాకు ఇంకా ఈజీ అవుతుంది టు రీచ్ డైరెక్ట్గా గ్లోబల్గా ఉన్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు రీచ్ అవుతుంది. సో వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూసుకున్నా కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి త్రూ వెళ్ళొచ్చని అనుకుంటున్నాను. వాట్ ఈస్ కపిల్ గ్రూప్? కపిల్ గ్రూప్ అంటే ఏం చెప్తారు? సో కపిల్ గ్రూప్ యాక్చువల్ 46 years నుంచి మనకు ఉందండి. చిట్ ఫండ్స్ ఇస్ అందరికీ ఫెమిలియర్ అనేది చిట్ ఫండ్స్ అనేది ఉంటుంది. సో చిట్ ఫండ్స్ కపిల్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మనకి ఏంటంటే ఆగ్రోస్లో ఉన్నాము, వచ్చేసి హెచ్ఎండి ప్రింట్ మీడియాలో ఉన్నాము మేము వచ్చేసి. తర్వాత మనం కపిల్ ఐటీ సొల్యూషన్స్లో ఉన్నాం. తర్వాత ఏంటంటే మనకి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాటింగ్, తర్వాత ఏమో వచ్చేసి మన కమర్షియల్ ప్రాపర్టీ అనేది ఇప్పుడు రీసెంట్గా మనం ఏంటంటే లాస్ట్ 10 years నుంచి మేము కమర్షియల్ ప్రాపర్టీస్లో ఉన్నాము. సో కపిల్ టవర్స్ అన్న ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్గా. సో తర్వాత మనం ఏంటంటే కపిల్ కావోరీ హబ్, కపిల్ బిజినెస్ పార్క్ అని చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గర ప్రస్తుతం కడుతున్నాము. అదే వచ్చేసి ప్రజెంట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. దానిలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటే అంటే ఎవరైతే ఇమీడియట్గా రిటర్న్స్ కోసం చూస్తున్నారని కాకుండా అంటే ఎవరైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఒక లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వితౌట్ ఎనీ హ్యాజిల్ ఆఫ్ ఫైండింగ్ టెనెంట్ ఇష్యూస్ లేకుండా, మెయింటెనెన్స్ ప్రాబ్లం లేకుండా ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ రావాలనుకున్న వాళ్ళకి కపిల్ అనేది సొల్యూషన్ అల్టిమేట్గా. సో ఇన్వెస్ట్మెంట్ సైజ్ కూడా 36 lakhs నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మల్టిపుల్స్ ఆఫ్ 36 lakhs ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.